హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేక్ స్పిరిచువల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా చికెన్ కర్రీని చేసేసుకుందామండి. అదే చికెన్ కర్రీని ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మీకు. ఇది నా రెసిపీ కాదండోయ్, మా అమ్మ చేసే స్పెషల్స్లో నాకు ఇది చాలా ఇష్టమైన రెసిపీ. మా అమ్మ చేసే వంటల్లో ఒక్కొక్కటిగా కొన్ని ప్రత్యేకమైన స్పెషల్స్ ఇష్టం ఉంటాయి కదా, అవి మీకు ఒక్కొక్కటిగా చేసి చూపించేస్తాను. ఇక్కడ చూసారా, వేడి వేడి అన్నంలో కాసంత చికెన్ కర్రీ వేసుకొని ఒక్క ఉల్లిపాయ ముక్క తుంచుకొని తింటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా సూపర్. అలాగే చికెన్ ఫ్రై కూడా సర్వ్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక బౌల్లో వేడి వేడి చికెన్ అలా పొయ్యి మీద దించి ఇలాగ బౌల్లోకి వేసేసుకుందాం. చూసారా మన చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో, మాటల్లో చెప్పడం అవ్వదండోయ్. మీరు కూడా రెసిపీని చేసేసుకొని కామెంట్లో చెప్పేయండి ఎలా వచ్చిందో. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కర్రీ కట్ పీసెస్. దీనికి ఫస్ట్ మన గ్రేవీకి మసాలాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నువ్వులు వేసుకుందాం. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. చూసారా, మనం నువ్వులు చట్పట్ అంటున్నాయి. దీంట్లో ఇప్పుడు నేను 10 to 12 బాదం, 10 to 12 జీడిపప్పులు 2 చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 10 minutes మనం నువ్వులు, జీడిపప్పు, బాదం సిమ్లో వేసుకున్నాక ఇలా చూసారు, నువ్వులు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. అలాగే మన జీడిపప్పు, బాదం కూడా వేగాయి. దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 30 grams ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు, బాదం, జీడిపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, నేను ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు చిన్న సైజు 4 ఉల్లిపాయలు, అలాగే 5 లేదా 6 పచ్చిమిరపకాయలు తీసుకొని అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కొంచెం నూనె వేడయ్యాక ఇందాక పక్కన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయ మగ్గేదాకా వేయించుకుందాం. ఒక 5 minutes అయ్యాక మన ఉల్లిపాయ మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీన్ని మొత్తం కలిసేలాగా సిమ్లో పెట్టుకొని కలుపుకుందాము. చక్కగా ఫ్రై చేసుకుందాం దీన్ని. ఆ ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి స్లోగా కలిపేసుకుందాము. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకున్నాం కదా. దీన్ని ఒక 5 minutes అలా సిమ్లో వదిలేద్దాం. ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తాయి. ఆ నీళ్ళు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. చూసారా ఎలా వాటర్ వచ్చేసాయో చికెన్లో నుండి. ఇప్పుడు ఈ నీళ్ళు ఎగిరేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ ఉడికించుకుందాం. దీంట్లో 1 teaspoon ఉప్పు, 3 స్పూన్స్ కారం మీకు తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఈ మసాలా అంతా ముక్కకి పట్టేదాకా కలుపుకుందాము. ఇప్పుడు మన కర్రీకి అద్భుతమైన టేస్ట్ ఇచ్చే పేస్ట్ని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ మసాలా మొత్తం ఉడికేదాకా, చికెన్కి ప్రతి ముక్కకి పట్టేదాకా మొత్తం కలుపుకొని ఉడికించుకుందాం.
చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో మన చికెన్ కర్రీ. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని హైలో పెట్టి చక్కగా దగ్గరికి ఉడికించుకుందాం. నాకు ఇక్కడ 20 మినిట్స్ పట్టింది చక్కగా ఉడకడానికి. నూనె పైకి తేలేదాకా ఉడికించుకుందాము. మన కర్రీ రెడీ అయిపోయిందండి 20 మినిట్స్ అయ్యాక. చూసారా ఎలా ఆయిల్ పైకి తేలిందో. మొత్తం ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్ అప్ ఇచ్చేద్దామా. కాసంత కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. అంతే అండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్లో సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని పెట్టుకొని కాసంత వేడి వేడి అన్నాన్ని అలా ప్లేట్లో వడ్డించేసుకొని పొగలు కక్కే చికెన్ కర్రీని కొంచెం కొంచెంగా వడ్డించేసుకుందాం. చూసారా మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం మరి. వేడి వేడి అన్నంలో చికెన్ ముక్కను కలుపుకొని చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బాబాబా సూపర్. అమ్మ స్పెషల్స్లో 1 రెసిపీ 2 వేరియేషన్స్లో ఆంధ్రా చికెన్ కర్రీ అయింది. ఇప్పుడు ఇదే కర్రీని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్లు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 పచ్చిమిరపకాయలు చీలికలు మధ్యకి తరుక్కొని వేసుకోండి. అలాగే 3 కరివేపాకు రెమ్మలు వేసుకుందాము. ఈ ఫ్రైలో మనకి టేస్ట్నిచ్చేది ఈ కరివేపాకు అండి. చక్కగా ఫ్రై చేసుకుందాము. దీంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని చక్కగా కరివేపాకుని అండ్ పచ్చిమిరపకాయని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుందాము. ఒక 5 మినిట్స్కి చక్కగా 2 వేగిపోతాయండి. ఇలా వేగిన దాంట్లో ఇందాక కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కదా, ఆ కర్రీని కొంచెం కొంచెంగా వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై అయినిద్దాం. కింద అడుగంటకుండా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం దీన్ని ఆయిల్ పైకి తేలేదాకా. అంతే అండి, మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్అప్ కాసంత కొత్తిమీర వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ గరం గరం ఫ్రై అయిన చికెన్ని వేసేసుకుందాం. దీన్ని రైస్తోనూ అలాగే రసంతో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అంతేకాదండోయ్, మీ అమ్మగారు చేసే స్పెషల్ ఐటమ్ మీకు ఏది బాగా ఇష్టమో నాకు కామెంట్లో చెప్పేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DXP రుచులు.